సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్ యాన్ యూనస్ మరోసారి భారత వ్యతిరేక వైఖరిని బయటపెట్టారు. తప్పుడు మ్యాప్తో వివాదం రాజేశారు. భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్లో భాగంగా చూపిస్తున్న మ్యాప్ను పాకిస్తాన్ ఆర్మీ జనరల్ షంషద్ మీర్జాకు బహుకరించారు. అస్సాం సహా ఇతర నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నీ బంగ్లాదేశ్లో భాగమైనట్లుగా ఇందులో చూపించారు. రాడికల్ ఇస్లామిక్ గ్రూప్స్ పిలుపునిచ్చిన గ్రీన్ బంగ్లాదేశ్కు మద్దతిస్తున్నట్లుగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ తప్పుడు మ్యాప్ను తయారు చేయటం వివాదాస్పదంగా మారింది. గతంలోనూ భారత ఈశాన్య రాష్ట్రాలపై యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీధి కుక్కల సమస్యపై ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. కోర్టు ఆదేశాల అమలుపై అఫిడవిట్ దాఖలు చేయనందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలని లేదంటే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. వీధి కుక్కల సమస్యపై విచారణ చేపట్టింది జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. తమ ఆదేశాలు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని కోరిన విషయం అధికారులకు తెలీదా అంటూ అసహనం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా మన దేశపు ఇమేజ్ను తక్కువ చేసి చూపిస్తున్నా పట్టింపు లేదా అని ప్రశ్నించింది. చీఫ్ సెక్రటరీలందరూ హాజరు కావాలని ఆడిటోరియంలో కోర్టు నిర్వహిస్తామని జస్టిస్ విక్రమ్నాథ్ పేర్కొన్నారు. తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేశారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీలకు మాత్రం హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.